హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రజెంట్ నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ ఆలయం వచ్చి కర్ణాటకలోని మైసూర్కి దగ్గరలో ఉన్నటువంటి శివన సముద్రం అనే ఊరి దగ్గర ఉన్నటువంటి ప్రసన్న మీనాక్షి అమ్మవారి ఆలయం అన్నమాట. శ్రీచక్ర సమేత ప్రసన్న మీనాక్షి అమ్మవారు మీకు ఆలయం ఇప్పుడు చూపించాను కదా, అమ్మవారి ముందర ఉన్నది శ్రీచక్రము. అది స్వయంగా శ్రీ ఆది శంకరాచార్యుల వారిచే ప్రతిష్ఠించబడినటువంటి శ్రీచక్రం అన్నమాట. సో దానికి సంబంధించి ఒక స్టోరీ అయితే ఉంది. ఆ స్టోరీ శంకరాచార్యుల వారు కేరళలో జన్మించి దేశమంతటా కూడా పర్యటిస్తూ ఉంటారు. సో ఆ క్రమంలో ఒకసారి శంకరాచార్యుల వారు ఈ మీనాక్షి అమ్మవారు కొలువై ఉన్నటువంటి ఈ శివన సముద్రం అనే ఈ ప్రదేశాన్ని అయితే పర్యటిస్తారు. ఆ టైంలో అక్కడ ఉన్న ప్రజలు ఈయన్ని చూసి, శంకరాచార్యుల వారిని చూసి, మీరు ఈ ఊరికి కొత్త వారిలా ఉన్నారు, దయచేసి సాయంత్రం చీకటి పడిన తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ సంచరించకండి, మీరు ఈ ఊరిని వదిలేసి వెళ్ళిపోవాలి అని చెప్తారన్నమాట. సో అది ఇలా ఎందుకు చెప్తారనేది శంకరాచార్యుల వారికి ముందే తెలుసు. సో అయినప్పటికీ కూడా ఆయన ప్రజల దగ్గర సరే అని చెప్పేసి ఈ గుడిలో వచ్చి కూర్చుంటారట. కూర్చుని అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు చీకటి పడగానే ప్రసన్న మీనాక్షి అమ్మవారు భద్రకాళి రూపాన్ని ధరించి అసలు చూస్తుంటేనే అసలు పై ప్రాణాలు పైనే పోతాయన్నమాట. అంత భయంకరమైన అవతారం ఎత్తి అమ్మవారు గర్భగుడిలో నుంచి బయటకు నడిచి వస్తూ ఉంటే, సో అంత భయంకరమైన రూపాన్ని చూసినటువంటి శ్రీ శంకరాచార్యుల వారు ఏమాత్రం భయపడకుండా, అమ్మ నీ దర్శన భాగ్యం కలిగించినందుకు చాలా ధన్యుని తల్లి అని చెప్పేసి నమస్కరిస్తాడనమాట. అప్పుడు మీనాక్షి అమ్మవారు శంకరాచార్యుల వారిని తన చేతుల్లోకి తీసుకుని, ఇది నా గ్రామం, ఈ గ్రామానికి నేను గ్రామదేవతను, నా అనుమతి లేకుండా ఈ గ్రామంలోకి నువ్వు ప్రవేశించినందుకు నేను నిన్ను తినేస్తున్నాను అని చెప్తారట. అప్పుడు ఏమాత్రం భయపడకుండా శంకరాచార్యుల వారు, అమ్మ ఈ ప్రపంచంలో కానీ విశ్వంలో కానీ తల్లి ఎప్పుడైనా తన బిడ్డను చంపడం కానీ తినడం కానీ ఉందా? తల్లి నీ యొక్క నిజమైన రూపాన్ని నాకు దర్శనం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు అని చెప్పి వేడుకుంటాడనమాట. అప్పుడు అమ్మవారు తన నిజమైన రూపాన్ని చూపించి ఆయన్ని ఆశీర్వదిస్తుంది. సో యాక్చువల్గా ఇకపోతే ఈ శ్రీచక్రం ఎందుకు స్థాపించాల్సి వచ్చిందంటే, అక్కడ అంటే ఈ పర్టికులర్ ఈ ప్రదేశంలో అమ్మవారు పగలంతా అమ్మవారి రూపంలో అంటే మీనాక్షి అమ్మవారి రూపంలో ఉండి, నైట్ అయితే భద్రకాళి రూపంలో మారిపోయి అక్కడ దొరికిన ప్రజలందరినీ, కనిపించిన ప్రతి ఒక్కరిని తినేసేదట. సో అందుకని చెప్పి శంకరాచార్యుల వారు ఇక్కడికి వచ్చి అమ్మవారి నిజమైన రూపాన్ని దర్శించి అక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారనమాట. అమ్మవారిని చూస్తుంటే అసలు రెండు కళ్ళు సరిపోవు. ఒకసారి చూడండి, ఇక్కడ కూడా మేము వెళ్ళిన టైంకి క్లోజ్లోనే ఉన్నింది టెంపుల్. కాకపోతే అక్కడ చిన్న కిటికీ లాంటి వాకిలు ఉండే కాబట్టి అందులో నుంచి మేము దర్శనం చేసుకున్నాము. అమ్మవారు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారో. ముందరున్న శ్రీచక్రాన్ని అసలు ఎంత అదృష్టం ఉంటే కానీ మనము అసలు దర్శించుకోలేమన్నమాట. అంత అద్భుతమైన టెంపుల్ ఇది. సో తప్పకుండా మీరు ఈ ఆలయాన్ని వీలైతే దర్శించుకోండి. సో చుట్టుపక్కల మీకు చాలా ప్రదేశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి చాలా దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఇదిగోండి కావేరీ నది కనబడుతుంది కదా. సో ఇక్కడ మీరైతే ఇంకా అసలు మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఫ్లో కూడా తక్కువే ఉండే, మేము చాలా టైం స్పెండ్ చేసాం ఇక్కడ. ఇంకా ఇక్కడ నుంచి చాలా దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో మీకు మధ్యరంగనాథ స్వామి క్షేత్రం కూడా ఉంది. సో అది కూడా మీరు విజిట్ చేయొచ్చు. సో ఇవాల్టి వీడియో ఇదన్నమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్